సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహిస్తున్న పద్మావతి సినిమా యూనిట్ పై మరోసారి దాడి జరిగింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో సినిమా సెట్ పై పెట్రో బాంబులతో దాడి చేశారు దుండగులు. సినిమా సెట్ ను తగలబెట్టారు. పక్కా ప్లాన్డ్ గా షూటింగ్ స్పాట్ దగ్గరకు చేరుకున్న దాదాపు 50 మంది దాడిలో పాల్గొన్నట్టు చెప్పుకొచ్చారు ప్రత్యక్ష సాక్షులు. పద్మావతి సినిమా యూనిట్ పై గతంలోనూ దాడి జరిగింది. రాజస్థాన్ లో సినిమా షూటింగ్ చేస్తుండగా దర్శకుడు బన్సాలీపై కర్ణిసేన రాజ్పూత్ సభ దాడి చేసింది. ఈ రెండు సంఘాలతో బన్సాలీ చర్చలు జరిపారు. ఎవరి మనోభావాలు కించపరచకుండా సినిమా తీస్తానని అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. అంతలోనే మరో దాడి ఎవరు చేశారన్నది సస్పెన్స్ గా మారింది. బన్సాలీ రాణి పద్మావతి పాత్రను తప్పుగా చూపిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు దర్శకుడు. కేవలం చరిత్ర ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నట్టు తేల్చి చెప్పారు. ఈ సినిమాలో దీపికా పదుకునే పద్మావతిగా నటిస్తోంది. సినిమా యూనిట్ పై దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి పరారీలో ఉన్న ప్రజాపతిని లక్నోలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లక్నో కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. తల్లి కూతుళ్లపై అత్యాచారం చేసిన కేసులో ప్రజాపతి ప్రధాన నిందితుడు. కేసుపై విచారించిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. సుప్రీం ఆదేశాలతో ప్రజాపతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యూపీ పోలీసులు ఫిబ్రవరి 27 నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు. ప్రజాపతిని అరెస్ట్ చేయకుండా పోలీసులు అలసత్వం వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోవడంతో సీన్ మారింది. ఫలితాలు విడుదలైన 3 రోజుల్లోనే ప్రజాపతిని అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. రేప్ ఆరోపణలు ఖండించారు మాజీ మంత్రి ప్రజాపతి. నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలని, అప్పుడే అసలు నిజం తెలుస్తుందన్నారు. తనపై కుట్ర పన్నారని ఆరోపించారు ఆయన. జూలై 2014 నుంచి అక్టోబర్ 2016 మధ్య 2 ఏళ్ల పాటు తనపై మంత్రి అత్యాచారానికి తెగబడ్డారని బాధిత మహిళ ఆరోపించింది. రాజస్థాన్లోని బర్మేర్లో సుఖోయ్ యుద్ధ విమానం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. విమానం భూమి మీద కుప్పకూలడంతో 3 గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్లోని బర్మేర్లో సుఖోయ్ యుద్ధ విమానం ముక్కలైంది. పొలాల సమీపంలోని ఇళ్లపై కూలడంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. తరచుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు కుప్పకూలుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అటు కాలం చెల్లిన యుద్ధ విమానాలను వీలైనంత త్వరగా తొలగిస్తామన్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. బాలీవుడ్ నిర్మాత కరీం మురానీపై రేప్ కేసు నమోదైంది. షారూఖ్ ఖాన్ తో చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాను తీశాడు కరీం మురానీ. తనకు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాయమాటలు చెప్పి రేప్ చేశాడంటూ ఢిల్లీ యువతి హైదరాబాద్ హిమాయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. చెన్నై ఎక్స్ప్రెస్ ప్రొడ్యూసర్ కరీం మురానీ 2G స్కామ్ లో కూడా నిందితుడని బాధిత యువతి ఆరోపిస్తోంది. ముంబై అండర్ వరల్డ్ తో కూడా అతనికి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చింది. తనను దారుణంగా మోసం చేయడమే కాకుండా ఇప్పుడు తన పలుకుబడి ఉపయోగించి బెదిరిస్తున్నాడని వాపోయింది యువతి. సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ భర్త సినీ నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్య ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో కలకలం రేపింది. ముంబైలో ఆత్మహత్య చేసుకున్న నితిన్ కపూర్ కు సాయంత్రం ముంబై అంధేరీలో అంత్యక్రియలు జరిగాయి. 11వ రోజున హైదరాబాద్ లో నితిన్ సంస్మరణ సభ నిర్వహిస్తామన్నారు కుటుంబ సభ్యులు. ఆత్మహత్యకు పాల్పడ్డ నితిన్ కపూర్ 18 ఏళ్లుగా ముంబైలోని తన సోదరి ఇంట్లో ఉంటూ డిప్రెషన్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సడన్ గా ఆయన ఆత్మహత్యకు పాల్పడడం సందేహాలకు తావిచ్చింది. సూసైడ్ పై పలువురు అనుమానాలు వ్యక్తం చేసినా స్పాట్ లో ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదన్నారు ముంబై పోలీసులు. నితిన్ కపూర్ తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ 6వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 6వ అంతస్తుకు వెళ్లేందుకు మార్గాన్ని మూసివేశారు. అయితే అంతకుముందే అది ఎవరైనా ఓపెన్ చేశారా? నితిన్ కపూరే తాళం పగలగొట్టి పైకి వెళ్లాడా? పై అంతస్తు పైనుంచే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది మిస్టరీగా మారింది. హైదరాబాద్ పాత బస్తీలో నకిలీ బాబా మకిలీ వేషాలు వెలుగులోకి వచ్చాయి. థైరాయిడ్ తో బాధపడుతున్న అమ్మాయిని యునానీ వైద్యం కోసం అబ్బాస్ పీర్ ఖాద్రీ అనే వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్లారు ఆమె పేరెంట్స్. నేనున్నానంటూ అభయమిచ్చిన పీర్ ఖాద్రీ మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు సీన్లోకి రావడంతో బాబా గుట్టు రట్టయింది. పాత బస్తీకి చెందిన ఖాద్రీ బాబా మైనార్టీ తీరని అమ్మాయిని తన 3వ భార్యగా చేసుకున్నాడు. ఓ ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు.
తమ బిడ్డ కనిపించకపోవడంతో పేరెంట్స్ చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఖాద్రీ బాబా కన్నింగ్ లీలలన్నీ బయటకొచ్చాయి. ఖాద్రీ చెర నుంచి అమ్మాయిని రెస్క్యూ చేశారు పోలీసులు. పేగు బంధాన్ని అపహాస్యం చేశారు కన్నవాళ్లు. ఆడపిల్ల పుట్టిందని సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. ముక్కు పచ్చలారని పసిపాపను ప్రాణం ఉండగానే మట్టిలో కలిపేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు గమనించడంతో శిశువు ప్రాణాలు దక్కాయి. విశాఖలోని శ్రీకృష్ణ హెల్త్ సెంటర్లో భారతి అనే మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టింది ఆడపిల్లని తెలియగానే పసిపాపను ఆసుపత్రి వాచ్మెన్ కు ఇచ్చి పాతిపెట్టాలని సూచించింది ఆ తల్లి. డబ్బుకు ఆశపడ్డ వాచ్మెన్ పెదజాలరిపేట శ్మశాన వాటికలో గొయ్యి తీస్తున్న సమయంలో స్థానికులు గమనించారు. ఆరా తీయగా తల్లి నిర్వాకం వెలుగులోకొచ్చింది. విశాఖ పెదజాలరిపేటలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. పసికందును స్వాధీనం చేసుకున్నారు. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో కన్నవాళ్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని, వీరికి ఆసుపత్రి నిర్వాహకులు సాయం చేసినట్టు గుర్తించారు. తల్లి వద్దనుకుంటే బిడ్డను మహిళా స్త్రీ సంక్షేమ శాఖ అధికారులకు ఇస్తామన్నారు పోలీసులు. కామారెడ్డిలో పాత కక్షలు భగ్గుమన్నాయి. రైల్వే క్యాంటీన్లో టీ తాగేందుకు వెళ్లిన అన్వర్ పై అతని ప్రత్యర్థి వర్గం కత్తితో దాడి చేసింది. దాడిలో గాయపడ్డ అన్వర్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి అన్వర్ చనిపోయాడు. అన్వర్ స్నేహితుడు అంజాద్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా పోలీసులు. తమిళనాడు నామక్కల్ జిల్లాకు చెందిన బాలసుబ్రహ్మణ్యన్, మణిలతో పాటు గ్యాంగ్లోని 7 సభ్యులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 89 దుంగలతో పాటు ఓ లారీ, ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. సంక్షేమానికి పెద్దపీట వేసింది అమరావతి పద్దు. తొలిసారి వెలగపూడి వేదికగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. విభజన కష్టాల్లో ఉన్న ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు ఆర్థిక మంత్రి యనమల. నిరుద్యోగ భృతికి 500 కోట్ల నిధులు కేటాయించారు. 2017-18 సంవత్సరానికి 1,56,999 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి యనమల. రెవెన్యూ వ్యయం 1,20,912 మేరకు ఉంటుందని, పెట్టుబడి వ్యయం 31,087 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ లోటు 416 కోట్లు ఉంటుందని, ఆర్థిక లోటు 23,054 కోట్లు ఉంటుందని అన్నారు యనమల. విభజన అనంతరం ఏపీ డబుల్ డిజిట్ గ్రోత్ ను సాధించిందన్నారు యనమల. 2016-17లో 11.61% వృద్ధి సాధించామని, ఇకపై ప్రతి ఏటా 12% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఏపీ అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం 9,091 కోట్లు కేటాయించారు. మరో విడత రుణమాఫీకి 3,600 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 19,565 కోట్లు ప్రతిపాదించారు యనమల. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న కృషికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా పరిశ్రమల శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ శాఖకు 2,086 కోట్లు ప్రతిపాదించారు. పేదల సబ్సిడీ విద్యుత్ పథకంలో యూనిట్లను 50 నుంచి 75% పెంచుతున్నామన్నారు ఆర్థిక మంత్రి యనమల. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ స్థానంలో ఏపీలో కొత్త కాంపోనెంట్ ఫండ్ తీసుకొచ్చారు. ఎస్సీల సంక్షేమానికి 9,847 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 3,528 కోట్లు కేటాయించారు. బీసీల సంక్షేమానికి 10,000 కోట్లు ప్రతిపాదించారు. అమరావతి బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నారు సీఎం చంద్రబాబు. పేదలకు ఉపయోగపడేందుకే ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. సంస్కరణలతోనే సంపదలు పెరుగుతాయన్నారు చంద్రబాబు. పెరిగిన సంపదను అట్టడుగున ఉన్న వారికి కూడా అందించడమే లక్ష్యమన్న చంద్రబాబు అన్ని రంగాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. 2017-18 బడ్జెట్ వినూత్నంగా అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందన్నారు చంద్రబాబు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కమిషన్ నివేదిక రాగానే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రాధాన్యాలను మేళవించి బడ్జెట్ను సమతూకంగా రూపొందించామన్నారు. బడ్జెట్లోని లెక్కలపై తీవ్ర విమర్శలు చేశారు ప్రతిపక్ష నేత జగన్. ఈ అంకెలను చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఆ అంకెలే నిజమైతే ఈపాటికే ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండేదన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు 2050
టార్గెట్ గా ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు జగన్. ఆంధ్రప్రదేశ్ కు తెచ్చిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పారన్నారు జగన్. 2016 డిసెంబర్ నాటికి 30.953 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని, అదనంగా ఖర్చు చేసిందంతా అప్పు తెచ్చిందే అని అన్నారు. అప్పులు తేవడానికి జీఎస్డీపీని పెంచి చూపిస్తున్నారని, పెన్షనర్ల డబ్బును ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారని మండిపడ్డారు జగన్. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలను తప్పుబట్టారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అంతా అంకెల గారడి అని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందనుకుంటే నిరుద్యోగులకు కాకుండా లోకేష్ కి ఎమ్మెల్సీ పదవి వచ్చిందని విమర్శించారు. నిరుద్యోగ భృతికి డబ్బులు లేవంటున్న బాబు ఎమ్మెల్యేను కొనడానికి మాత్రం ఉంటాయా అని ప్రశ్నించారు. విజయవాడ సిద్ధార్థ కాలేజ్ కు లీజుకి ఇచ్చిన దుర్గమ్మ భూములపై ఏపీ అసెంబ్లీలో చర్చ నడిచింది. హైకోర్టు సైతం లీజు రద్దును సమర్థిస్తే టీడీపీ ప్రభుత్వం మాత్రం అప్పనంగా 14 ఎకరాల భూములను సిద్ధార్థ కాలేజీకి అప్పగించిందని విమర్శించారు ప్రతిపక్ష నేత జగన్. దీన్ని ఖండించిన మంత్రి మాణిక్యాలరావు దేవుడి భూములను పరిరక్షిస్తామన్నారు. ఎస్టీలు, మైనార్టీలకు 12% రిజర్వేషన్లపై ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామన్నారు సీఎం కేసీఆర్. ఈ రిజర్వేషన్లు కోర్టుల్లో వీగిపోకుండా ఉండడంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు మండలిలో చెప్పారు ఆయన. ఈ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తున్నామన్నారు కేసీఆర్. తెలంగాణలో రాజకీయ అవినీతిని బొంద పెట్టామన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి అవినీతి అలవాటు అయినందునే ఆ పార్టీ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారాయన. తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టం తీసుకొస్తామని శాసన మండలిలో చెప్పారు కేసీఆర్. సినీ నటి, తెలంగాణ చేనేత సహకార సంఘం బ్రాండ్ అంబాసిడర్ సమంత జనగామ జిల్లాలో పర్యటించారు. గూడూరు గ్రామంలో చేనేత మగ్గాలను పరిశీలించారు. నేతన్నల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారామె. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ప్రభుత్వ వైద్యులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు డాక్టర్లు. అనంతపురం జిల్లాలో గాలివాన బీభత్సానికి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. తిమ్మనపల్లి గ్రామంలో గొర్రెల మందపై పిడుగు పడడంతో 40 గొర్రెలు మృతి చెందాయి. అటు మడకశిర పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజిక్స్ ల్యాబ్ పైకప్పు ఎగిరిపోయింది. మరమ్మతు పనుల్లో నాణ్యత లేనందునే ఇలా జరిగిందన్నారు విద్యార్థులు. ఇంటర్ విద్యార్థులకు మరో షాక్ తగిలింది. సెకండ్ ఇయర్ కామర్స్ పేపర్స్ లో ఒక ప్రశ్నలో దొర్లిన తప్పు విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. అసలు ఆ ప్రశ్నను రాయాలా వద్దా అని ఆలోచించేలోపే పరీక్షా సమయం అయిపోయిందని, తమ భవిష్యత్ ఏంటని ఆందోళనకు గురయ్యారు విద్యార్థులు. ఒక్క నిమిషం ఆలస్యం పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బోర్డు ఇప్పుడు ఇలా పరీక్షా పేపర్లలో తప్పులు ముద్రిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు విద్యార్థి సంఘాల నేతలు. దీనికి పూర్తి బాధ్యత అధికారులదే అని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకండ్ ఇయర్ కామర్స్ పేపర్లో ప్రశ్న తప్పుగా వచ్చిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఇంటర్ బోర్డు దీన్ని సరిచేసే ప్రయత్నాలకు దిగింది. మంగళవారం పరీక్ష టైం ముగుస్తున్న సమయంలో గుర్తించి కొన్ని కాలేజీలకు సమాచారం ఇచ్చినట్టు బోర్డు చెబుతోంది. ఈ ప్రశ్నకు విద్యార్థులు ఆన్సర్ తీర్చలేకపోయినా కొన్ని మార్కులు కలిపే ఛాన్స్ ఉందన్నారు. పంజాబ్, హర్యానా జల వివాదం ఢిల్లీలో కాకరేపుతోంది. సట్లెజ్ యమునా లింక్ ప్రాజెక్టుపై ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యకర్తలు పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించారు. పంజాబ్ జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఐఎన్ఎల్డీ కార్యకర్తలు ఆరోపించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని హర్యానాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ ఐఎన్ఎల్డీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లను తొలగించడానికి ప్రయత్నించడంతో వాటర్ కెనెన్లను ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి ఐఎన్ఎల్డీ కార్యకర్తలను చెదరగొట్టారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులపై కేంద్రం స్పందించింది. ఏ దేశంలో ఉన్న భారతీయుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమన్నారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. శ్రీనివాస్ కూచుబొట్ల, దీప్ రాయ్, హర్నిష్ పటేళ్లపై జరిగిన దాడులను ఖండించారు సుష్మా. అమెరికాలో పరిస్థితిని పరిశీలిస్తున్నామన్నారు.
అమెరికాలో రేసిజం దాడులపై ఎఫ్బీఐ విచారణ జరుపుతోందన్నారు సుష్మా స్వరాజ్. ఈ దాడులపై వేగంగా దర్యాప్తు జరిపించాలని అమెరికా విదేశాంగ శాఖను కోరినట్లు చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దాడులను ట్రంప్ ఖండించారని, బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు సుష్మా స్వరాజ్. యూపీ సీఎం ఎంపిక కోసం బీజేపీ హైకమాండ్ వెంకయ్య నాయుడిని పరిశీలకుడిగా నియమించింది. సీఎం రేసులో మౌర్య పేరు గట్టిగా వినిపించినా రాజ్నాథ్ సింగ్ కు అవకాశం దక్కొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని వర్గాలను కలుపుకుపోయే నేతకు యూపీ సీఎం పగ్గాలు అప్పగించాలని ఆర్ఎస్ఎస్ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. యూపీ సీఎంగా రాజ్నాథ్ సింగ్ పేరు గట్టిగా వినిపిస్తుండగా అటు కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఛాన్స్ లేకపోలేదంటున్నాయి బీజేపీ వర్గాలు. ఇప్పటికే పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా చేపడతానని ప్రధాని మోదీకి మౌర్య చెప్పినట్టు సమాచారం. ఎన్నికల్లో ఓబీసీలు బీజేపీకి పట్టడం కట్టడంతో అదే వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్ కు పగ్గాలు అప్పగించొచ్చని తెలుస్తోంది. యూపీ ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ సరిగ్గా హ్యాండిల్ చేసిన బీజేపీ సీఎం ఎంపికలోనూ కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ లెక్కన భూమిహార్ నాయకుడు మనోజ్ సిన్హాకు ఛాన్స్ దక్కొచ్చంటున్నారు. సంఘ్తో మంచి సంబంధాలతో పాటు క్లీన్ ఇమేజ్ ఉండడంతో ఆయన పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మణిపూర్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 28 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ 3 మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. ఇదే అదనుగా సర్కార్ ఏర్పాటుకు పావులు కదిపిన బీజేపీ ఏకంగా 11 మంది ఇతరుల మద్దతు కూడగట్టి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా బీజేపీ శాసనసభాపక్ష నేత బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్లో డిప్యూటీ సీఎం పదవిని మిత్రపక్షమైన ఎన్పీపీకి కేటాయించింది బీజేపీ. మాజీ సీఎం ఇబోబీ సింగ్ కు కుడి భుజంగా పనిచేసిన మాజీ డీజీపీ జోయ్ కుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ సహా పలువురు హాజరయ్యారు. పంజాబ్ లో ఆప్ ఓటమికి బాధ్యత వహిస్తానంటూనే ఈవీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. 20 నుంచి 25% ఆప్ ఓట్లు అకాలీదళ్ కూటమికి అక్రమంగా బదిలీ అయ్యేలా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారాయన. బూతుల వారీగా సేకరించిన లెక్కలే దీనికి సాక్ష్యమన్నారు కేజ్రీవాల్. పంజాబ్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారన్న కేజ్రీవాల్ 60 మంది ఆప్ వాలంటీర్లు పనిచేసిన చోట తమ పార్టీకి 3 ఓట్లే పడినట్టు చూపడం అనుమానాస్పదంగా ఉందన్నారు. అనేక బూతుల లెక్కలను మీడియాకు బహిర్గతం చేశారాయన. ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు నివృత్తి చేయాలని ఈసీని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. అన్నాడీఎంకేలో సింబల్ వార్ మొదలైంది. రెండాకుల గుర్తు తమదంటే తమదంటున్నాయి పన్నీర్, శశికళ వర్గాలు. ఆర్కే నగర్ లో ఎన్నికల నగారా మోగడంతో రెండాకుల గుర్తులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అసలైన అన్నాడీఎంకే పార్టీ తమదే అన్న పన్నీర్ వర్గం తమగే గుర్తు కేటాయించాలంటూ సీఈసీని కలిశారు. శశికళపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ సీఎం పన్నీర్ సెల్వం. శశికళ పార్టీ క్యాడర్ ద్వారా ఎన్నుకోలేదని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారాయన. శశికళ ఏమాత్రం నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. పార్టీ సింబల్ పై శశికళకు ఎలాంటి అధికారం లేదన్న పన్నీర్ సింబల్ తమకే కేటాయించాలని ఈసీని కోరారు. సింబల్ కోసం పన్నీర్ చేస్తున్న ప్రయత్నాలతో శశికళ వర్గం డిఫెన్స్ లో పడింది. ఇప్పటికీ పార్టీ మాదే అంటున్న శశికళ అండ్ కో పార్టీ సింబల్ చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. రెండాకులు తమ పార్టీ గుర్తు అని, దానిపైనే ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు శశికళ వర్గం నేతలు. దీంతో పన్నీర్ వర్గం ప్రయత్నాలను అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారు. సింబల్ అంశమే కాదు, ఇప్పుడు పార్టీ బీఫామ్ వ్యవహారం పైన 2 వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. శశికళ వర్గానికి బీఫామ్ ఇచ్చే అధికారం లేదన్న పన్నీర్ బ్యాచ్ చెబుతుంటే మాకే అధికారం ఉందంటున్నారు శశికళ అండ్ కో. అయితే ఇప్పుడు ఈ అంశం ఈసీ పరిధిలోకి వెళ్తుండటంతో ఏ నిర్ణయం వెల్లడిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోరు ఉత్కంఠ రేపుతోంది. ఆర్కే నగర్ బైపోల్లో పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు అన్నాడీఎంకే నేత దినకరన్. జయ వారసత్వాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారాయన. ఆర్కే నగర్ లో తమదే విజయమని, 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు దినకరన్. ఆర్కే నగర్ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు జయ మేనకోడలు దీప. దీంతో ఆర్కే నగర్ లో జయలలిత మేనకోడలు వర్సెస్ శశికళ మేనల్లుడుగా సీన్ మారింది. ఈ ఇద్దరు నేతలు జయ వారసులమంటూ బరిలోకి దిగుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారనుంది.
అమెరికాను మంచు ముంచేసింది. స్టెల్లా తుఫాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తీవ్ర మంచు తుఫాన్ ధాటికి అమెరికాలోని ఉత్తర ఈశాన్య ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. స్కూళ్లు, ఆఫీసులు, ట్రాన్స్పోర్ట్ ఇలా ప్రతి ఒక్కటి మూతపడ్డాయి. ఏకధాటిగా మంచు కురుస్తుండటంతో బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో స్టెల్లా తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. న్యూయార్క్, రోడ్ ఐలాండ్, న్యూ హ్యాంప్షైర్లో ఇప్పటికీ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 7,000 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే విమాన సర్వీసులు మూతపడడంతో చాలా మంది ఎయిర్పోర్ట్లలో చిక్కుకున్నారు. న్యూయార్క్ లో పరిస్థితి మరీ భయానకంగా ఉంది. ఇక్కడ 20 అడుగుల మేర మంచు కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. అటు పెన్సిల్వేనియాలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు చెబుతున్నారు. రోడ్లపైన భారీ మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.